మహారాజ్ అని ఒక కొత్త హిందీ సినిమా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది నిన్న శుక్రవారం జూన్ 21 నుంచి నేను చూశాను. అంటే ఎవరు ఈ సినిమా మహారాజ్ అని చూస్తే అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ హీరోగా ఫస్ట్ సినిమా అతనిది. మామూలుగా అమీర్ ఖాన్ ఎంత పెద్ద స్టారో మనకు తెలుసు. అతని కొడుకు ఫస్ట్ సినిమా అంటే ఆ ప్రమోషన్స్, ఆ లాంచ్, ఏదైనా థియేటర్కి వెళ్ళి సినిమా రావాలి. కానీ ఇలా ఏంటబ్బా సైలెంట్గా వచ్చింది, అసలు ఎవరికి తెలీదు. ఒక పోస్టర్ లేదు, ఒక ట్రైలర్ లేదు, ఒక టీజర్ లేదు, డైరెక్ట్గా నెట్ఫ్లిక్స్లో వచ్చిందని చూస్తే ఇది కొంచెం కాంట్రవర్షియల్ సినిమా అని తర్వాత అర్థమైంది. అంటే ఈ సినిమా నిజంగా జరిగిన స్టోరీ, ఇప్పట్లో కాదు, 1862లో. అంటే ఎప్పుడు ఇక అతని స్టోరీ అంటే 62లో ఒక కోర్టులో కేసు నడిచింది. ఒక మహారాజ్ అంటే మన భాషలో చెప్పాలి అంటే తెలుగులో ఒక పండితుడు, అంటే ఒక బ్రాహ్మణుడు, ఒక గుడిలో పూజారి అని చెప్పొచ్చు. ఆ రోజుల్లో అలా ఉండేది సిస్టము. సో అతను ఒక కేసు వేశాడనమాట ఒక అతని మీద, ఒక సోషల్ రిఫార్మర్. అతను దాస్ అని అతని పేరు, పూర్తి పేరు ఏదో ఉంది. సో మన హీరో జునైద్ ఖాన్ అమీర్ ఖాన్ సన్ను ఆ క్యారెక్టర్ చేశాడు, హీరో క్యారెక్టరు. ఇక విలన్ అనొచ్చు. విలన్ లాంటి మహారాజ్ అనేది విలన్ క్యారెక్టర్ పేరు. అతను పేరు ఏదో ఉంది, మంచి హిందీ యాక్టర్, చాలా హిందీ సినిమాల్లో చేశాడు అతను. ఇక స్టోరీ అంటే రియల్ స్టోరీ కాబట్టి నాకు ఇంట్రెస్ట్ ఎక్కువ. నిజంగా జరిగిన కథలు అంటే అందులోనూ 1862లో అనేది ఆ కోర్టు కేసు ఏదైతే ఉందో. అంటే సినిమా స్టార్ట్ అయినప్పుడు అంటే 2 గంటల 20 నిమిషాలు ఉంది, హిందీలో ఉంది, తెలుగులో కూడా ఉందనుకుంటా నెట్ఫ్లిక్స్లో. నేను హిందీలోనే చూశాను. అంటే గుజరాతీ, అంటే అప్పట్లో ఇదంతా బాంబే, గుజరాత్ అంతా కలిసే ఉండేవి. అవన్నీ తర్వాత విడిపోయాయి, కానీ గుజరాత్గా మహారాష్ట్రగా కానీ అప్పట్లో అన్నీ కలిసే ఉండేది. ఇతను గుజరాత్లో పుట్టాడు. చాలా డైలాగ్స్ గుజరాతీలో ఉన్నాయి. ఏమంటే నేను ఇంగ్లీష్ సబ్ టైటిల్స్లో చూశాను కాబట్టి నాకు నీట్గా అర్థమైంది. అంటే ఇందులో ఈ సినిమా తీసింది యశ్రాజ్ ఫిలిమ్స్ వాళ్ళు. మనకు తెలుసు, యశ్ చోప్రా కానీ ఇప్పుడు ఆదిత్య చోప్రా కానీ అసలు హిందీ సినిమాలో ఒక ట్రెండ్, ఒక బ్రాండ్ వాళ్ళది. ఒక అమితాబ్ బచ్చన్ని స్టార్ని చేసిన, షారుఖ్ ఖాన్ని స్టార్ని చేసిన వీళ్ళదే, యశ్రాజ్ ఫిలిమ్స్కే. అండ్ శ్రీదేవిని టాప్ హీరోయిన్ని చేసిన యశ్రాజ్ ఫిలిమ్సే. సో వాళ్ళు ఈ మధ్య రీసెంట్గా ఒక సినిమా తీశారు, జోర్దార్ జోష్ సంథింగ్, రణ్వీర్ సింగ్తో. ఆ సినిమా ఫ్లాప్ అయింది. దాంట్లో హీరోయిన్గా మన అర్జున్ రెడ్డి హీరోయిన్ని పెట్టుకున్నారు, శాలిని పాండేని. ఇప్పుడు మళ్ళీ ఈ సినిమాలో కూడా శాలిని పాండేనే ఒక హీరోయిన్. ఇంకో హీరోయిన్ ఉంది. ఆ అమ్మాయి వచ్చేసి శర్వరి వాగ్ అనుకుంటా ఆమె పేరు. ఆమె మన ముంజియా అనే హిందీ సినిమాలో మంచి పాపులర్ అయింది. ఒక పాటలో అదిరిపోయింది. ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది, మన శ్రేయ మాదిరి ఉంటుంది. నాకు చాలా బాగా నచ్చింది ఆ అమ్మాయి రెండో హీరోయిన్ ఈ సినిమాలో. ఇక ఈ సినిమాలో వచ్చేసి అంటే మొదటి అరగంటలో ఏదైతే ఉందో, అంటే ఆ కేసు వేయడానికి కారణమైన ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే అప్పట్లో ఉన్న ఆచారాలు చూస్తే మతిపోయింది. నాకైతే ఆశ్చర్యపోయా నేను. ఏంట్రా బాబు ఇంత దారుణమా అనిపించింది అసలు. అంటే కాంట్రవర్షియల్ సినిమా ఇది, కొద్దిగా మన హిందూ మతం పైన ఏదన్నా అగైనెస్ట్ అనుకున్నాను, కానీ బట్ సినిమా అంతా చూస్తే అర్థమవుతుంది హిందూ మతానికి సంబంధించింది కాదు. ఒక గుడిలో ఒక పూజారి చేసిన ఒక సాంప్రదాయాన్ని ప్రశ్నించడమే ఈ సినిమా. సో సినిమా చూశాక అటువంటి ఫీలింగ్ ఏం రాదు, ఎందుకంటే అమీర్ ఖాన్ ముస్లిము, అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ ముస్లిము. సో ముస్లిమ్స్ తీసినప్పుడు ఇలా మన హిందూ మతాన్ని కించపరుస్తారేమో అనిపించింది. బట్ యశ్రాజ్ ఫిలిమ్స్ వాళ్ళు కదా, వాళ్ళు హిందువులే కదా, ఎందుకు చేస్తారులే అలా అనిపించింది. కానీ ఆ కేసు నిజంగా జరిగింది కాబట్టి ఇంకా క్వశ్చన్ చేయడానికి ఏమీ లేదు. ఎందుకంటే అంటే ఇది సేమ్ ఎలా ఉందంటే, ఈ స్టోరీ చూశాక అర్థమైంది నాకు. హిందీలో ఒక సినిమా వచ్చింది, ఓ మై గాడ్ అనేసి. దాన్ని తెలుగులో గోపాలగా తీశారు. అది కూడా కోర్టు కేసులు అవే నడుస్తుంటుంది. అంటే ఈ సినిమాలు ఓ మై గాడ్ కానీ గోపాల కానీ ఈ కేసుని బేస్ చేసుకుని తీసారా అనిపించింది నాకు ఈ సినిమా చూశాక. అంటే ఒరిజినల్ అనమాట ఇది. నాకైతే చాలా బాగా నచ్చింది. అంటే హీరో జునైద్ ఖాన్ అందంగా లేడు, హీరో మెటీరియల్ కాదు, బాలేడు. లుక్స్ పరంగా, యాక్టింగ్ పరంగా కూడా పెద్దగా ఏమి లేడు. కానీ బట్ ఎంచుకున్న సబ్జెక్ట్ బాగుంది. అమీర్ ఖాన్ ఎంత అందంగా ఉంటాడు, ప్లస్ స్క్రిప్ట్ సెలెక్షన్ బాగుంటుంది అమీర్ ఖాన్ది. సో కొడుకుని కూడా మంచి స్క్రిప్ట్తోనే ఇంట్రడ్యూస్ చేసాడు అని చెప్పాలి, ఎటువంటి హడావిడి లేకుండా. జునైద్ ఖాన్ లుక్స్ పక్కన పెడితే సినిమా మాత్రం ఎక్సలెంట్గా ఉంది. సో ఖచ్చితంగా చూడమని చెప్తాను. ఇది నెట్ఫ్లిక్స్లో ఉంది, హిందీలో, తెలుగులో కూడా ఉంది. సో తెలుగులో హిందీ అర్థం కాదంటే తెలుగులో చూడండి, బట్ ప్రిఫరబుల్లీ హిందీలో చూడండి విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్.
అదిరిపోయింది ఈ మహారాజ్ అనే సినిమా. చాలా బాగుంది. అంటే నిజంగా జరిగిన కథ కాబట్టి అప్పటి సాంప్రదాయాలు, అప్పటి చరిత్ర అన్నీ తెలుస్తాయి. ప్లస్ ఆ ప్లాట్ ఏదైతే ఉందో అది మైండ్ బ్లోయింగ్ ప్లాట్. అసలు ఇలా కూడా ఉంటుందా అనిపిస్తుంది. నేనైతే ఆశ్చర్యపోయాను. నాకైతే చాలా బాగా నచ్చింది. ప్రతి సీన్లు అంటే నెక్స్ట్ నెక్స్ట్ ఏం జరగబోతుంది అంటే ఎక్కడ బోరింగ్ సీన్ కానీ వేస్ట్ సీన్ లేకుండా చాలా బాగా డైరెక్టర్ సిద్ధార్థ్ మల్హోత్రా. అతను ఇంతకుముందు హిచ్కి అనే సినిమా తీశాడు. ఆ సినిమా కూడా బాగుంటుంది, రాణి ముఖర్జీది, యశ్వరాజ్ ఫిల్మ్స్ వాళ్ళదే. సో డైరెక్టర్ కూడా చాలా బాగా తీశాడు, చాలా రిచ్గా తీశారు. యశ్వరాజ్ ఫిల్మ్స్ వాళ్ళు చాలా కలర్ఫుల్గా చాలా రిచ్గా తీస్తారు. దీన్ని కూడా ప్రాపర్ సినిమా లాగానే తీశారు. థియేటర్లో వచ్చింటే ఇంకా బాగుండేది. బట్ నెట్ఫ్లిక్స్ అయినా పర్లేదు, చూస్తారు, చూడాలి కూడా జనాలు, తెలుసుకోవాలి. చాలా బాగుంది మహారాజ్ అనే మూవీ. జునైద్ ఖాన్, మన అమీర్ ఖాన్ కొడుకు మొదటి సినిమా, డెబ్యూ ఫిలిం. హీరోయిన్లుగా శాలిని పాండే అండ్ శర్వరి వాగ్. ఇక విలన్గా అతను మంచి యాక్టరు. ఇంకా మిగతా అంతా కొత్త యాక్టర్లే. చాలా బాగా తీశారు సినిమా, ఖచ్చితంగా చూడండి. ఇంకా ఫ్యామిలీస్తో చూడొచ్చా అంటే చూడొచ్చు, కానీ ఈ ప్లాట్ ఏదైతే ఉందో కొంచెం ఇబ్బందే ఫ్యామిలీతో చూడడానికి, చిన్నపిల్లలతో పేరెంట్స్తో చూడడానికి. కాబట్టి ఇండివిజువల్గా చూడడమనే చెప్తాను, లేదా వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి చూడొచ్చు. కానీ మొత్తం ఇంటిల్లిపాది కలిసి కూర్చొని చూడలేము. అంటే ఏమీ లేవు బోల్డ్ సీన్స్, కానీ కంటెంట్ కొద్దిగా బోల్డ్ కంటెంట్ కాబట్టి కొద్దిగా ఇబ్బంది పడవచ్చు. సో అదొక్కటే సజెషన్. నా రేటింగ్ వచ్చేసి 4/5. ఎక్సలెంట్ ఫిలిం మహారాజ్. సో డోంట్ మిస్, వాచ్ ఇట్ ఆన్ నెట్ఫ్లిక్స్. ఓకే, ఎ గుడ్ డెబ్యూట్ ఫర్ జునైద్ ఖాన్, అమీర్ ఖాన్ సన్. ఓకే, బాయ్.